హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగే. 2 బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం. జెయింటింగ్ నా వైపు నుండి, ఓపెన్స్ అటువైపు నుండి. బ్లౌజ్లో ఎక్కడెక్కడ మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటేనే సెట్ అవుతుంది. మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ముఖ్యంగా వచ్చేసి బ్లౌజ్లో 3 పాయింట్లు అంటే 3 పాయింట్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సినవి ఉంటాయన్నమాట. అందరూ 10 పాయింట్లు అని చెప్తారు. 10 పాయింట్లు అవి కామన్, అందరి బ్లౌజులలో ఉంటాయి. కానీ ఈ బ్లౌజ్లో ముఖ్యంగా అందరికీ కరెక్ట్గా ఉండేది 3 బ్లౌజులు అనమాట. అంటే 3 పాయింట్లు, 3 బ్లౌజులు కాదు, 3 పాయింట్లు ఏంటి అనేటివి నేను ఈరోజు మీకు చెప్తాను. చూడండి, ఎక్కడ మార్పు జరుగుతుంది ప్రతి ఒక్కరికి సైజుని బట్టి ఎక్కడ మార్పు జరిగితే బ్లౌజ్ సెట్ అవుతుంది. రోజు బ్లౌజ్ కటింగేనా అనుకుంటారు, మీరు గమనించండి ఎక్కడ మార్పు జరుగుతుందని. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఎక్కువ వేసి కట్ చేస్తుంటాను. ఇప్పుడైతే 2 బ్లౌజెస్ కట్ చేస్తున్నాను. ఒక 2 కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద మనకు ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం అయితే ఎవరికైనా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని నడుము లూజ్ అయితే వచ్చేస్తుంది మనకి. లేదు టేప్తో కావాలి అంటే ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నా కూడా మనకు కరెక్ట్గానే వస్తుంది అనమాట, ఈజీగా అయిపోతుంది. చూడండి, టైట్ కుట్లు ఇక్కడికి ఉన్నాయి, ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడికి ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా. బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా సరిపోతుంది. ఇప్పుడు ఇది కామన్, ఎవరి బ్లౌజ్లో అయినా నడుము లూజ్ అనేది కామన్. ఇంకొచ్చేసి హైట్, బ్లౌజ్ హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు, ఇది కూడా కామన్గా ప్రతి ఒక్క బ్లౌజ్లో తీసుకుంటాం మనం. చూడండి, వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోవాలి. మనం కుడతాం కదా, కుట్టినప్పుడు నెక్ అనేది దిగుతుంది. ఇప్పుడు ఈ సైడ్ వైపున, ఇక్కడ ఈ సైడ్ వైపున ఒక లైన్ వేసేద్దాం. ఇప్పుడు మరి ఇంకేం చూసుకోవాలి బ్లౌజ్లో. ఇప్పుడు ఇది వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉంది మనకి, టేప్తో మీకు తెలియాలి. నెక్ లూజ్ పెట్టాలంటే నడుము లూజ్ తెలియాలి. చిన్న సైజా, పెద్ద సైజా, మీడియం సైజా, దాన్ని బట్టి పెట్టుకుంటాం. మనకి ఇక్కడ 7 ఇంచులు ఉంది. 7 ఇంచులు అంటే 14 ఇంచులు. 14 ఇంచుల 4 భాగాలు చేస్తే 28 ఇంచెస్ నడుము లూజు. మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి 28 నడుము లూజు. 28 నడుము లూజ్ ఉంది కదా. చెస్ట్ ఎంత ఉందో తెలియాలి. చెస్ట్ ఎంత ఉందో తెలియాలంటే నేను ఫ్రంట్ పార్ట్లో చెప్తే చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ తీసుకున్నా, ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా కరెక్ట్గానే వస్తుంది చెస్ట్ అనేది. నేను ఎక్కువగా ఫ్రంట్ తీసే కట్ చేస్తుంటాను. ఫ్రంట్లో ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ ఎక్కువగా ఉంటేనే నేను బ్యాక్ పార్ట్లో తీస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోనే మీకు చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రంట్ చెప్తే. బ్యాక్ పార్ట్లో ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఈ చివరన కుట్టు నుంచి ఈ చివరన కుట్టు వరకు చూసుకోవాలన్నమాట. మన బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా. ఏంటంటే బ్యాక్ పార్ట్ సాగిపోయి ఉంటుంది కదా, బ్లౌజ్ వేసుకొని మనం ఫ్రంట్లో తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకనే ఫ్రంట్లో తీసుకున్నా కూడా వస్తుంది. కొంతమందికి అర్థం కావట్లేదు, అందుకే ఇలా చెప్తున్నాను. చూడండి, 15 ఇంచులు ఉంది అంటే మనకి 30 ఇంచుల చెస్ట్ ఉందన్నమాట. ఇక్కడ 30 ఇంచుల చెస్ట్. 30 ఇంచులు అంటే 15 సగానికి చేసుకుంటే మనకు 7.5 వచ్చేసి చెస్ట్ లూజ్. ఇక్కడ పెట్టేసేయండి, మిడిల్లో పెట్టేసి స్ట్రేట్గా ఒక లైన్ వేసేద్దాం. ఇది చెస్ట్ లూజు. మనకి చెస్ట్ వచ్చింది, నడుము వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మరి 28 ఉంది కదా, నెక్ లూజ్ ఎంత పెట్టాలి. ఇక్కడే ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ అయిన క్లాత్ 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇది పాయింట్ నెంబర్ 1. ఇది వచ్చేసి ఎందుకంటే ఇక్కడే మార్పు జరుగుతుంది. ఈ నడుము లూజ్ పెరిగే కొద్దీ ఇక్కడ నెక్ విడ్త్ పెరుగుతుంది, షోల్డరు జరుగుతుంది అనమాట. మనకి చాలామంది నెక్ పైకి వస్తున్న కొద్దిగా, నెక్ పైకి ఉన్న కొద్దిగా ఇది జరుగుతుందంటారు. అది కరెక్టే, నెక్ పైకి ఉన్నప్పుడు కూడా ఈ షోల్డర్ అనేది జరుగుతుంది. కాకపోతే మనకి నెక్ లూజ్, నడుముని బట్టి నెక్ లూజ్. ఇక్కడ నెక్ లూజ్ 2.5 ఇచ్చేసి ఇక్కడ 28 నడుము లూజ్ ఉంటే షోల్డర్ జంప్ అయిపోతుంది అనమాట, బాడీ మీద కూర్చోదు. ఇక్కడ మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, 28కి సరిపోతుంది. 30 ఇంచుల వరకు కూడా 2 ఇంచులు పెట్టుకోవచ్చు. 30 ఇంచులు దాటిన తర్వాత 2.5, ఎక్కడి వరకు 35,
34, 35 ఇంచుల వరకు కూడా 2.5 సరిపోతుంది. 2.5 అని చెప్తారు. 2.5 చెప్తే కుట్టేసరికి 3 అవుతుంది. షోల్డర్ ఖచ్చితంగా జారుతుంది. అలా కాకుండా 2.5 పెట్టండి. 30 నుంచి 35 మధ్యలో 2.5 పెట్టండి. 35 నుంచి 40 వేస్తే 2.5 పెట్టండి, సరిపోతుంది. 3 ఇంచులు అనేది చాలా రేర్, పెట్టకూడదు. నన్ను అడిగితే నేను ఇప్పటివరకు అయితే ఎవ్వరికి పెట్టలేదు 3 ఇంచులు. 3 ఇంచులు పెట్టామనుకోండి షోల్డర్ అనేది ఖచ్చితంగా జంప్ అవుతుంది. మనం కుట్టేసరికి 3.5, 3.5 కూడా అవ్వచ్చు అనమాట స్టిచ్చింగ్లో. కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్, ఇది మనం కరెక్ట్గా ఇవ్వాలి బ్లౌజ్కి. చాలామందికి ఉండే సమస్య షోల్డర్ జారిపోతుంది, అదే సమస్య ఉంటుందన్నమాట. ఎందుకు ఉంటుంది? ఇది మీరు ఎక్కువగా లూజ్ ఇస్తున్నారు కాబట్టి షోల్డర్ జారిపోతుంది. ఇంకెందుకు షోల్డర్ జారిపోతుంది అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ లూజ్ ఎక్కువ ఇస్తే ఫస్ట్ పాయింట్, ఇక్కడ లూజ్ ఎక్కువ ఇస్తే షోల్డర్ జంప్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు ఇచ్చాను కదా, ఇప్పుడు నెక్ మార్కింగ్ వేసేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ నెక్ సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఒక 1/2 ఇంచు పైకి పెట్టేసుకొని, పైన ఎంత పెట్టాను నేను? 2 ఇంచులు పెట్టాను. ఇక్కడ 2.5 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, 1/2 ఇంచు పెంచుకుంటున్నాను. ఎందుకంటే మనం 2 పెట్టేస్తే పొడుగ్గా ఇలా రౌండ్గా రాదనమాట నెక్ అనేది. ఇలా 2.5 పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ రౌండ్ తిప్పేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఇంచులు షోల్డర్ జారిపోకుండా భుజానికి అతుక్కుపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడు భుజం, షోల్డర్ వచ్చేసి ఎంత సైజ్ బ్లౌజ్కి కస్టమర్కి ఎంత ఉందో అంత. చూడండి, ఇక్కడ సైడ్ ఖర్చు ఆల్రెడీ ఉంది. ఈ ఖర్చుతో పెట్టుకుంటున్నాను. నాకు ఇటు సైడ్ ఖర్చుకే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటాను అనమాట. చూడండి, ఇక్కడికి వచ్చింది ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకంటే ఇటు పక్క ఖర్చుకు, నెక్ దగ్గర ఖర్చుకు ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ ఖర్చు వెళ్ళిపోతుంది. చంకదింపు అనేది సైజులోంచి నేను మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ, కానీ మళ్ళీ చెక్ చేస్తాను అనమాట. ఈ బ్యాక్ పార్ట్ మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ 1.5 ఇంచుకు నెక్ రౌండ్ అనేది తిరగాలి. ఈ 1.5 ఇంచ్ అనేది ఎలా? ఇది కూడా ఒక పాయింటే. ఎలా అంటే నెక్ పైకి ఉండి చాలా నెక్ పైకి తొడిగినప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్ కిందకు ఉన్నప్పుడు 1.5 ఇంచ్ సరిపోతుంది అనమాట ఎవరికైనా. ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్కి ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలి. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. ఇవన్నీ కామన్ అందరికీ. ఈ నడుము లూజులు, ఈ షోల్డరు, ఇదంతా కామన్గా ఉంటుంది. కానీ ఇక్కడ మార్పు జరుగుతుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర, చెస్ట్ దగ్గర మార్పు జరుగుతుంది. ఎందుకంటే సైజుని బట్టి మారుతుంది. ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్గా ఇవ్వాలి. ఈ చంకదింపు అనేది కూడా కరెక్ట్గా ఇవ్వాలి బ్లౌజ్కి. మీరు తక్కువ ఇచ్చినా ముడతలు వచ్చేస్తాయి, ఎక్కువ ఇచ్చినా ముడతలు వచ్చేస్తాయి. తక్కువ ఇస్తే పట్టేసినట్టు అవుతుంది, ఎక్కువ ఇస్తే ముడతలు చంక కింద ముడతలు వస్తుంది. చాలామంది కుదరని ప్రాబ్లం, బ్లౌజ్ అంతా స్టిచ్ చేస్తున్నారు. ఎక్కడ కరెక్ట్గా రావట్లేదంటే నెక్ షోల్డర్ జారిపోవడం, లేదంటే ముడతలు రావడం. ఈ 2 ప్రాబ్లమ్సే. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు సరి చేసుకొని మార్పు చేసుకొని కుడితే కరెక్ట్గా బ్లౌజులు సెట్ అవుతాయి. ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలంటే ఈ చంకదింపు కరెక్ట్గా ఇవ్వాలి. ఈ షోల్డర్ జంప్ అవ్వకూడదంటే ఈ నెక్ లూజ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఈ 2 కరెక్ట్గా ఇస్తే బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది. నాకు తెలిసింది నేను చెప్తున్నాను నా అనుభవంతో. నేను ఇన్ని రోజుల నుంచి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. చూడండి, వీడియో అయితే లెంతీగానే ఉంటుంది ఈ వీడియో. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ 7.5 ఉంది నాకు. మరి నేను సైజ్ ప్రకారం పెట్టేస్తాను. ఇక్కడికి నాకు 7.5 అనేది మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని టేపును గుంజకూడదు, జరుపుకోవాలంతే. ఈ విధంగా చూడండి, నాకు ఎంత ఒక 2 గీతలు తేడా ఉంది. ఈ 2 గీతల తేడాతో బ్లౌజ్ ఏమీ పాడైపోదు. ఇంకొంచెం ఒక గీత కిందకి తిప్పుకొని ఈ లైన్ ఇందులో కలిపేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఇంకా చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే 2 గీతలే తేడా. ఇది ఇప్పుడు సరిపోతుంది. ఇలా ఈ పాయింట్ కూడా, ఈ 2 పాయింట్లు కరెక్ట్గా చెక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కటింగ్ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 చూపిస్తాను. హ్యాండ్స్ అయితే చూపించను, లెందీ అయిపోతుంది. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తాను. చూడండి, చాలా సింపుల్గా
ఈజీగా 2 పాయింట్లు అంతే బ్లౌజ్లో. ఈ 2 పాయింట్లు తెలుసుకున్నారంటే మిగతా కొలతలన్నీ కామన్, అన్ని బ్లౌజెస్కి కామన్గా ఉంటాయన్నమాట. ఒక్క గీత 2 గీతల్లో చంకదింపు కూడా ఏమి పాడైపోదండి. కాకపోతే మరి 1/2 ఇంచు 1 ఇంచు తేడాలు ఇవ్వకూడదు. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఎవరైనా వేస్తాం కదా, నడుం దగ్గర క్రాస్గా కొద్దిగా క్లాత్ ఇలా తీసేయాలి. ఇదెందుకు, బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలామందికి ఇది కిందికి దిగుతుంది, ఇక్కడ ముడతలు వస్తాయి ఇలా క్రాస్గా. ఈ ముడతలు రాకుండా ఉండేందుకు ఇది ఈ పాయింట్ మెయిన్గా 1-2 పాయింట్స్. ఫ్రంట్లో ఇంకొక పాయింట్ చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకుని చెప్తాను మీకు. బ్యాక్ కట్ చేసేసాను కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి ఇదే బ్యాక్ పార్ట్ తీసేసుకొని, నాకైతే లైనింగ్ ఎక్కువగా తీసుకుంటాను కాబట్టి నేను డైరెక్ట్ ఫ్రంట్ తీసేస్తున్నాను. ఇక్కడ ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. ఇక్కడ నెక్కు క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని ఈ విధంగా చూసుకొని వేసేసుకొని, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా టోటల్ మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి ఈ బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇంకా ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ అయితే చెప్తాను చూడండి. ఏంటదంటే ఫ్రంట్ పార్ట్ని 2.5 ఇంచులు మార్చేసుకొని ఇలా లైన్ వేస్తుంటాం కదా, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇలా కట్ చేసి కుట్టండి, సెట్ అవుతుంది. అంతేకాని బ్యాక్ పార్ట్ 2.5 మార్చేసుకుంటే కుదరదు. ఖచ్చితంగా సైజ్ బ్లౌజ్లోంచి ఫ్రంట్ హైట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇది పాయింట్ నెంబర్ 3 నా విషయంలో. నేను మార్పు చేసుకుంటే నాకు సెట్ అయింది ఇక్కడే. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి ఇది ఫ్రంట్ హైట్ మనకి. ఈ ఫ్రంట్ హైట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు మనం ఇలా పట్టి పెట్టేసామనుకోండి, చూడండి ఎక్కడ వరకైనా వస్తుంది అనమాట. లాగితే చూసారు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఈ 1 ఇంచ్ మనం క్రాస్ బెల్ట్ వేయలేం కదా, ఇది కరెక్ట్ కాదు. మరి ఎలా తీసుకోవాలి, ఈ ఫ్రంట్ పార్ట్ని నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత 11 ఇంచెస్ వచ్చింది. పైన ఖర్చు వచ్చేసింది చూడండి. నాకు కింద ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటాను. అంటే నేను 11.5 పెట్టేస్తాను. 11.5 అంటే మనకి ఇక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ మీరు టేప్తో అయినా చెక్ చేసుకోండి, లేదంటే ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఇలా చూడండి బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి నీట్గా. చూడండి ఇలా పెట్టేసుకొని కూడా మనం మార్కింగ్ వేసేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా. మనకు ఫ్రంట్ నెక్ కుట్టేసరికి మనకి ఇంకొంచెం దిగుతుంది ఇలా, కాబట్టి నేను కొంచెం బయటికే వేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనేది కామన్, ఎవరికైనా ఉంటుంది. అంటే ఎవరికైనా ఉంటుందంటే కామన్గా మనం ఎవరికైనా మార్కింగ్ వేసేస్తాం. మరి ఇక్కడ పాయింట్ 3 చెప్తానన్నాను కదా, ఈ ఫ్రంట్ హైటేనండి. ఈ ఫ్రంట్ హైట్ అనేది ఖచ్చితంగా పాయింట్ నెంబర్ 3 బ్లౌజ్లో మెయిన్గా మనకి ఈ ఫ్రంట్ హైటు, ఆర్మ్ రౌండ్, నెక్ లూజ్, ఈ 3 కరెక్ట్గా ఇచ్చారంటే బ్లౌజ్ మీరు కరెక్ట్గా కుట్టినట్టే. అది ఎలా కుట్టాలి, ఎలా తీయాలి సైజ్ ప్రకారం అనేది తెలుసుకుంటే మీరు కరెక్ట్గా బ్లౌజ్లో అయితే స్టిచ్ చేస్తారు. ఇంకా నేను నెక్ మార్కింగ్ వేసేసాను కదా, నేను ఇక్కడికి వేసాను, కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి అంటే ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళ బ్లౌజ్ ఇస్తారు కదా, కుట్టిన తర్వాత కూడా ఈ బ్లౌజ్ని పట్టేసి చూస్తారనమాట. ఏమాత్రం ఇంత కొంచెం ఎక్కువైనా ఇది ఎక్కువైంది కదా అని చెప్తారు, బ్లౌజ్ మొత్తం సెట్ అయినా. అటువంటప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఈ కుట్టిన వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు 3 ఇంచెస్ వచ్చింది. నేను ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసేసి 4 ఇంచెస్ పెట్టేసుకొని షేప్ ఇవ్వడమే. ఇంకా ఈ సైడ్ వైపున చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా నాకు కొంచెం పైకి ఉందన్నమాట, సైడ్కి కొద్దిగా పైకి ఉంది, మార్కింగ్ వేసేస్తాను. ఇలా దీంట్లో కలిపేసుకుంటాను. ఈ పైకి ఉంది కదా,
ఇక్కడికి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు, ఎవరికైనా 1/2 ఇంచ్ లోతు ఖచ్చితంగా తీసేయాల్సిందే ఇక్కడ ఈ మూల దగ్గర. ఇంకా డాట్స్ విషయానికి వస్తే ఎవరికైనా షోల్డర్కి ఎదురుగా మీరు ఇక్కడ 2.5, 3 ఇంచుల, 4 ఇంచుల తర్వాత విషయం. ఎవరికైనా షోల్డర్కి స్ట్రేట్గా మెయిన్ డాట్ రావాలి. తర్వాత ఉక్స్ పట్టికి ఈ మిడిల్లో ఈ 2వ డాట్ రావాలి. ఈ డాట్ వేసేస్తే ఈ డాట్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను 2.5 ఇంచులకి డాట్ పాయింట్ పెడుతున్నాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2.5. చూడండి, ఇప్పుడు ఇది షోల్డర్కి ఎదురుగా వస్తుంది, ఇలా రావాలి. ఈ ఉక్స్ పట్టికి మిడిల్లో ఇది కూడా 2.5. ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత ఇది వస్తుంది మనకు ఆటోమేటిక్గా. ఈ 4th డాట్ క్రాస్ కటింగ్కి అవసరం లేదు. కొంతమంది బ్లౌజెస్కి ఉంటుంది, అటువంటప్పుడు పెట్టుకోవచ్చు. చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చింది, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది ఎంతో కొంత అనుకుంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా ఇది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ కట్ చేశాను, ఫ్రంట్ కట్ చేయకుండా ఉంటాను, ఖచ్చితంగా కట్ చేస్తాను. హ్యాండ్స్ వరకు అయితే చెప్పట్లేదండి, చాలా వీడియోస్ ఉన్నాయి. నాకు లెందింగ్ అయిపోతుంది అనమాట వీడియో కూడా, టైం కూడా లేదు. ఇప్పుడు నైట్ 11 టైంలో నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఒక్క సౌండ్ కూడా లేదు, చూడండి మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.